తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో భావోద్వేగ వాతావరణంలో ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలం సంఘం సీనియర్ సభ్యులు మొగడ రాంబ్రహ్మచారి గారి సతీమణి దివంగత శ్రీమతి మొగడ సావిత్రి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జూన్ 27 శనివారం భద్రాచలంలోని సాయిబాబా గుడి వెనుక గల గుప్తా కన్వెన్షన్ హాలులో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవాధ్యక్షులు చండ్రు సుబ్బయ్య చౌదరి, కోశాధికారి డి కృష్ణమూర్తి, సీనియర్ సహాధ్యక్షులు మొగడ హరినాథ్, సహాధ్యక్షులు సోంపాక రాజాబాబు, కార్యదర్శి విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వి రాంబాబు, చుక్కా రాంబాబు, బన్సీలాల్, దుర్గాప్రసాద్, దర్శి, తిరుమలరావు, తోట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారిని శ్రీమతి టి సుభద్ర, సిబ్బంది కొండారెడ్డి ప్రణయ్, సురేష్ తదితరులు హాజరై దివంగత శ్రీమతి మొగడ సావిత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెఎస్ఎల్వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.